అత్తమ్మ, నేను కడుపుతోనున్నా. ఏంది కడుపుతోనున్నావా? ఇన్ని రోజులు ఈ ముచ్చట మాకెందుకు చెప్పలేదే? అత్తమ్మ, ఈ ముచ్చట ఆయన చచ్చిపోయే ముందు రోజే మాకు తెలుసు. తెల్లారి ఆనందంగా మీకు చెప్పాలనుకున్నాం, కానీ రాత్రికి రాత్రే ఆయనకు గుండెపోటు వచ్చి ఇంత దారుణం జరుగుతుంది అనుకోలే. తర్వాత ఈ బాధలలో నేను మీకు చెప్పలేకపోయినా. సరే, ఇప్పుడు ఈ లగ్గం చేద్దాం అనుకున్నాం కదనే, మరి ఇదెట్లా? వద్దు, నాకు ఇంకో పెళ్ళొద్దు. నేను ఇంకో పెళ్ళి చేసుకోను. నాకు ఉట్టబోయే బాబును చూసుకుంటూ ఆనందంగా బతికేద్దా. నా కడుపులా మళ్ళీ ఆయననే పుడతాడు. నాకే పెళ్ళొద్దు, నేను చేసుకోను. అమ్మా గిట్లయింది ఏంది? ఓటనుకుంటూ ఒకటి అయింది. ఏమోరా, నాకు కూడా ఏం అర్థమైతలేదు. బాబు ఇంత మంచిగా బిడ్డ. మంచిదేనే. నీకు ఒక మంచి ముచ్చట చెప్పాలనే. ఏంది బిడ్డ? నువ్వు తాతవైతన్నవే. తాతనైతాను. ఈ ముచ్చట అందుకే మీరందరు ఇంకో పెళ్లి చేసుకోమన్నా నేను చేసుకోకుంటున్నా. అయ్యో బిడ్డ, భర్త చచ్చిపోయినాక ఇప్పుడు గర్భవతిని చెప్తే లోకం ఏమనుకుంటారు బిడ్డ? అట్లా కాకుండా మీ అత్తమ్మ నీకు పెళ్లి సంబంధాలు చూడబట్టే. మరి ఇట్లా అయితే ఎట్లా బిడ్డ? మరి ఆ కడుపు ఏంది నా నన్ను మాట్లాడేది? నన్ను అబార్షన్ చేయించుకోమంటావా? నేను అస్సలు చేయించుకోను. తీపించుకోకపోతే ఎట్లా బిడ్డ? ఇట్లనే బిడ్డను పట్టుకొని జీవితాంతం విధరాలక్కడ బతుకుతావా? బాపు, నేను తీయించుకోను. నా బిడ్డను పట్టుకొని ఇదే ఇంట్లో బతుకుతా. సచ్చిన బతికినా నేను ఇదే ఇంట్లో ఉంటా. నీకు పెళ్లి చేసి ముత్తైదుగా చూడాలనుకుంటున్నాను బిడ్డ. నువ్వు బొట్టు గాజులు అన్ని పెట్టుకొని నట్టింట్లా తిరుగుతూ ఉంటే సంబరంగా చూడాలనుకుంటున్నా బిడ్డ నేను. బాపు, ఆడదానికి పసుపు కుంకుమ బొట్టు గాజులు అలంకరణ మాత్రమే, ఆనందం కాదు. ఇప్పుడు నేను ఈ అలంకరణ కోసం పెళ్లి చేసుకుంటే బతికున్నా సచ్చినట్టే. నా భర్తే మళ్ళీ నా కడుపులో నా బిడ్డ రూపంలో పుడుతుండు. ఆయన జ్ఞాపకాలతోనే నా బిడ్డను చూసుకుంటూ సంతోషంగా బతుకుతా. నాకు ఏ అలంకరణ వద్దు, ఏ గాజులు బొట్టు వద్దు. నా బిడ్డుంటే చాలు. సరే బిడ్డ, ఎట్లయితే నువ్వు ఆనందంగా ఉండుడే నాకు కావాలి. సరే బిడ్డ, నేను వెళ్ళొస్తా. బాపు, కొంచెం అన్నం తినిపోయే. నాకు ఆకలి అవుతలేదు బిడ్డ. నాకు అన్నం వద్దు ఏమో. ఉన్న కొద్ది రోజుకింత దీని కడుపులో పిండం పెరుగుతూనే ఉంది. ఆ పిండం పెరగకుండా మనం మాయం చేయాలి దాన్ని. నిజమేనే, అన్నంలో ఆ విషయం పెడితే పోలీసులకు దొరికిపోతాం. మనం చంపినట్టు కూడా ఎవ్వరికి తెలియవద్దు. కడుపులున్న పిండం కడుపులనే మాయం కావాలి. ఎట్లా?
గీడెట్లా పడ్డది? అరే ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని కడుపుకోవాలని దాన్ని కడుపుపోతలేదు. ఇట్లా చేసి దాన్ని కడుపుపోగొట్టాలి. నిజమేనే, ఎన్ని ప్లాన్లు చేసినా ఒక్కటి కూడా వర్కౌట్ అవుతారే. ఇట్లా చేసుకోవాలి. అరే ఏంటిదిరా మీరు మాట్లాడేది? దాని కడుపు పోగొట్టడానికి మీరు చేసుడేందిరా ఈ ప్రయత్నాలు? అవునమ్మా, దాని కడుపులో ఉన్న పిండాన్ని ఊడగొడదాం అనుకుంటాను. అరే కడుపు పోగొట్టుడు అంటే ఏందనుకుంటానవురా? అది పెద్ద పాపంరా. మరి ఏం చేసుడే, దానికి లగ్గం చేసి ఇంట్లోకెళ్ళి పంపిద్దామంటే దాని కడుపులో ఉన్న పిండం అడ్డం వస్తుంది. అదే ఆ పిండాన్ని తీసేసినాం అనుకో, దాన్ని ఎవరికో నీకు అంటబెట్టి ఇంట్లోకెళ్ళి తోలేయచ్చు. ఆ కడుపు మరిది వల్ల వచ్చిందని గ్యారంటీ ఉంది. ఆయన చచ్చిపోయినాకనే వచ్చింది కదా. అది ఎవరితో చేయించుకుందో ఏమో ఎవరికి తెలుసు. మనం అడుగుతానేమో బాధలున్నా నేను చెప్పా అన్నది. నాకు కూడా గదే అనుమానం అనిపిస్తుంది. ఆ కడుపు ఏందో తీసేసి నువ్వు చూసిన పిల్లగానికి ఇచ్చి దాన్ని లగ్గం చేద్దాం. నా భర్త చనిపోయింది అన్నది కూడా లేకుండా నా మీద గింత కుట్ర పడతారా? కడుపుతోనున్నా అన్నది కూడా చూడకుండా చివరికి నా బిడ్డనే చంపడానికి చూస్తారు. మా అత్తమ్మ కూడా ఇంటి వారసుడు వస్తాడన్న ఆలోచన లేదు. తను కూడా వాళ్ళతో చేతులు కలిపి చంపాలని చూస్తుంది. అసలు ఈ కడుపు నా భర్త కాలేదు అని అనుమానపడతారు. నేను ఎంత నిజాయితీగా ఉండి ఏం లాభం? చివరికి కడుపు నా భర్తకు రాలేదని భ్రమపడి నా బిడ్డను చంపి నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టాలని చూస్తారు. ఇట్లా మంచిగా ఉంటే వీళ్ళు నా బిడ్డను బతకనియ్యరు. నేను ఇంట్లో ఇష్టం లేకపోతే నన్ను మా బాబు దగ్గరికి పంపించకపోయారు, సప్పుడేక పోదును. కానీ నా బిడ్డను చంపాలని చూసిరు. ఇసంటి బుద్ధి లేనులకు బుద్ధులు వచ్చేటట్టు చెయ్యాలి, ఖచ్చితంగా చేయాలి. మంచిగా ఉంటే లాభం లేదు, చేస్తా, అట్లనే చేస్తా. మొత్తం ఇక్కడనే ఉంది కదా, ఇంట్లో కూడా ఎవ్వరు లేరు. ఇదే మంచి సమయం. అత్తమ్మ, అత్తమ్మ, ఏంటిది లక్ష్మి? నీకు 2 రోజుల నుంచి ఒక ముచ్చట చెప్పాలని చెప్తున్నా. కానీ చెప్పినాక నువ్వు ఎట్లా బాధపడతావో అని ఊకున్నా. ఏం ముచ్చట్నే? అత్తమ్మ, నువ్వెంత మంచిదానివి. కోడాన్లను కూడా కన్న బిడ్డల లెక్క చూసుకుంటాను. నీ కొడుకు చచ్చిపోయిన తర్వాత కూడా నాకు మంచి జీవితం ఇవ్వాలని చూసినావు. అందుకోసమే నీకు ఒక ముచ్చడి చెప్పడానికి వచ్చిన. ఏంటిది అది? అక్కును బావా మొన్నిద్దరు గడ్డికాడ నూకవేనాం కదా, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారంటే ఈ ఉన్న భూమి వాళ్ళ పాలది వాళ్ళు పట్ట వేసుకొని ఇంట్లోకి వెళ్ళి నిన్ను ఎల్లగొడతారట. ఆమెను ఇవ్వాలి జాదాలే గిప్పటి సంధి. ఆమెకు నెలకు మందులు, ఆమెకు అన్నీ తెచ్చిపెట్టుడు మనతోని కాదు. మీ తమ్ముడు చచ్చిపోయింది కదా, అది ఎట్లా జాదలేదు. ఇక మనకు కూడా అవసరం లేదు. మీ అమ్మను పట్ట చేసినాక వెళ్ళకూడదాం. మీ తమ్ముందేమో దాని పేరు మీద, మనదేమో మన పేరు మీద చేయించుకున్నాక ఇక వెళ్ళకూడదామని చెప్పి మాట్లాడుకోగా నేను విన్నా. నాకు అప్పటి నుంచి మస్తు బాధ అనిపిస్తుంది. నీకే ముచ్చట నేను ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు నాకు అమ్మ లెక్క మంచి జీవితాన్ని ఇవ్వాలని చూసినావు. నువ్వు కూడా మంచిగా ఉండాలని నేను కోరుకోవాలి కాబట్టి ఈ ముచ్చట చెప్పిన. అక్కును బాగా వెళ్ళగొట్టినా
నేను చదువుకుంటమ్మా. నా పుట్టబోయే బిడ్డ నువ్వు ఇద్దరు నాకు ఒక్కటే. నువ్వు మంచిగా ఉండాలని ఈ ముచ్చట చెప్పిన. అత్తమ్మ ఎందుకు ఎడుతున్నావు? ఎప్పుడు ఏడవకు. నీకు నేను లేనా? నాకు చిన్నప్పుడే మా అమ్మ ప్రేమ కరువైనా నాకు అమ్మ తర్వాత అమ్మ లాంటి దానివి నువ్వు. నిన్ను నేను చూసుకుంటా, నువ్వు బాధపడకు సరేనా? నీకు నేనున్నా, ఇది మనసులో పెట్టుకో, నువ్వు బాధపడకు. ఆట ఇప్పుడు మొదలైంది. నా కోడలు ఇంత మంచిదని నాకు అర్థం కాలేదు. వాళ్ళ మాటలు పట్టుకొని దీని కడుపులో ఉన్న బిడ్డను చంపాలని నేను చూసిన. నా చిన్న కొడుకు వారసత్వాన్ని నేను చంపుకోవాలని అనుకున్నా. నా ఇంటి వారసునే నేను చంపుకుందాం అనుకున్నా. నా చిన్న కొడుకు చచ్చిపోయినా కూడా నా ఇంటి వారసత్వాన్ని నిలబెడతా అని ఇది చూసింది. కానీ వాడు పైసల కోసం, ఆస్తి కోసం నన్ను ఇంట్లోకి వెళ్ళకూడదామని చూసిండు. ఛీ, ఎవరి సంగతి చెప్తా. అక్క బావా, నేను ఇంకొక ముచ్చట చెప్పడానికి వచ్చిన. బావా, నీ తమ్ముడు చచ్చిపోయిన తర్వాత నువ్వు బావ లెక్క కాకుండా ఒక అన్న లెక్క అన్ని ఖర్చులు అన్ని బాధలు నువ్వే చూసుకుంటాను. నాకు ఈ ఆరాలు లెక్క కాకుండా తోడబుట్టిన దాని లెక్క చూసుకున్నావు. అందుకోసమే మీకు ఒక ముచ్చట చెప్దామని వచ్చిన. అత్తమ్మ మొన్న ఇంకా ఇంటి పక్కంటి వాళ్ళతో మాట్లాడంగా విన్నా. ఇప్పుడు ఆమె పేరు మీద ఉన్న భూ అంతా మీకు ఇయ్యదట. నాకంటే నా భర్త లేడు కాబట్టి ఎవరు అడుగుతారు? ఇప్పుడు ఒక పెద్ద కొడుకు పెద్ద కోడలే అడుగుతారు. వాళ్ళు అడగకముందే నా మీద ఉన్న ఆస్తి మొత్తం అనాథాశ్రమంకు రాసిద్దా, వీళ్ళకి అసలే రాసి అని ఆమెతో మాట్లాడంగా నేను విన్నా. ఆమె కూడా అన్నది, ఎందుకు అట్లా ఎత్తాను అంటే వాళ్ళు నన్ను జాదరు, వాళ్ళు నన్ను జాదెత్తట్లేరు, నన్ను జాదనులకు నేనెందుకు ఆస్తి రాసి ఇవ్వాలి? నా కోడలు ముందట నవ్వుతుంది, వెనక ఎక్కిరిస్తుంది, నా కోడలు మంచిది కాదు, నా కొడుకును మార్చింది అని చెప్పి ఆమెతో మాట్లాడంగా నేను విన్నా. నాకు మస్తు బాధ అనిపించింది. నేనంటే ఒంటిదాన్ని, కొట్లాడలేను, నా గురించి పక్కకు పెట్టరు. అక్క బావ మీరు మంచోళ్ళు. మీకు పుట్టబోయే పిల్లలకు భూమి జాగ ఉండాలంటే అత్తమ్మను మీరు గట్టిగా మాట్లాడి ఏదో ఒకటి తెలుసుకోవాలి. లేకపోతే ఉన్న భూమి అంతా అనాథాశ్రమంకి రాసిస్తుంది, ఆస్తి అంతా వాళ్ళకే పోతుంది. బావా, నువ్వు ఇప్పుడు ఇంత కష్టపడ్డదంతా వేస్ట్ అయిపోద్ది. ఆలోచించుకో బావా, నువ్వు నాకు అన్నాసుంటున్నావు అని చెప్తాను. అక్క ఈ ముచ్చట మనసులో పెట్టుకో. సరేనే. చూసినావా, మీ అవ్వ మంచిది అంటివి, ఏడ కనబడుతుంది మంచితనం. నేను చెప్తూనే ఉన్నా ముందు నుంచి. ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మా, అది భూ రిజిస్ట్రేషన్కి పోదామని. భూ అంతా నీ పేరు మీదనే ఉంది కదనే. నా పేరు మీద పెడితే ఆ పట్టకాయలు పెట్టుకొని నేను ఇంత లోన్ తెచ్చుకుంటానే. ఏంది ఇప్పుడు ఏ దానికి నీ సంతకం పెట్టా, దేనికి నీ పట్టే చెప్పి ఇప్పుడు అదే ఎందుకు చెయ్యవు? ఇవాళైనా రేపైనా మాకు చేసేదే కదా, చెయ్యి ఇప్పుడు. ఇయ్యాలైనా రేపైనా మీకే అచ్చుడు కదనే, ఎందుకంటే ఎగిరిస్తాం మరి నిమ్మలంగా చేస్తుంది. ఏగితే ఏం లేదమ్మా, గడకింత భూమి అమ్ముతారట, లోన్ తెచ్చుకున్నా భూమి కొనుక్కుంటావే. నువ్వు ఏమిటికి కొంటా అంటానవో ఏమిటికి ఎత్తా అంటానవో నాకు అన్ని తెలుసురా. అర్థమైతుంది అసలు నీ మనసులో ఏముంది గది చెప్పు ఫస్ట్. నా మనసులో ఏంద్రా ఉండేది, అసలు నీ మనసులో ఏమున్నదిరా?
నీ మనసులో ఏం లేకపోతే నువ్వు ఎందుకు ఇట్లా కుట్ర అవుతానని చేస్తానా నా మీద? ఏం చేసిండే నీ మీద కుట్ర? నేనేం కుట్రాయితనం చేసిండే? అసలు నీ మనసులో ఏముందో కూడా నాకు కూడా అర్థమవుతుంది మెల్లమెల్లగా. భూమి ఏమో హల్లకిలకు రాస్తాను మాట్లాడుతున్నావు కదా. అవునరా, నీ అసలు కొడుకులకు రాసే బదులు అనవసరం రాసింది నాయో. నేను ఏ సంతకం కూడా పెట్టా. అనాథలకు రాస్తే మేము ఎట్లా బతుకుతాం? మందు ముఖ్య ఎట్లా బతుకురి, నేనైతే సంతకం పెట్టనే పెట్టా. నువ్వు సంతకం ఎట్లా పెట్టవో నేను కూడా చూస్తా. అవసరం అయితే నీ సంపాదన మంచిదే, విరాజిత్ కింద మొత్తం రాయించుకుంటా నా పేరు మీద. అవునరా, నువ్వు అసోటి పాపాతుండేరా. కడుపులో బిడ్డనే చంపాలనుకున్నాడువి, నన్ను చంపమనే గ్యారెంటీ అయిందిరా. పైసల కోసం, ఆస్తి కోసం. నువ్వేమన్నా సొక్కమా? మాతో నువ్వు చేతులు కలిపినావు కదా, పెద్ద మాట్లాడతాను ఇక్కడ వచ్చి. ఏ ఒర్రకే నువ్వే కాదే అత్త గిట్ల అత్త గట్ల పైసలు పోతాయి, ఆస్తి పోతాయి, ముసలోని చేద్దాం, మూడుగో చేద్దామని నాకు లేడిపోని చెప్పి నా మనసున కొట్టింది నువ్వేనే. చెప్తే నువ్వు నమ్ముతావా? తెలివి లేదా, బుద్ధి లేదా? కొడుకు చచ్చిన రందేమని ఉందా నీకు? అబ్బా ఎంత పాపాతురాలే నువ్వు. నీ బుద్ధి గిసోంటిది కాబట్టి, నీ గుణం గిసోంటిది కాబట్టి నువ్వు గొప్పదాని వేయడమే. దాని బుద్ధి మంచిది కాబట్టి దేవుడు దాన్ని కడుపు వండించిండు. ఏం మాట్లాడతానే? అది నా తమ్ముడిగా ఉంటాడు అని గ్యారంటీ అంటే మాట్లాడుతున్నావు. అరే నువ్వు నా మీద చేసుకుంటావారా? నీకు పాకం తాకుతుందిరా, నువ్వు పురుగైపోతావురా. బుజ్జి నీకో ముచ్చట చెప్పాలి. నీ కడుపులున్న బిడ్డను చంపి నిన్ను ముసలోనికి ఇచ్చి అంట పెట్టాలని చూస్తారే. ఆస్తి మొత్తం వీళ్ళు దొబ్బి తీసుకుందామని చూస్తారు. వీళ్ళ మాట పట్టుకొని నేను కూడా నిన్ను మస్తు బాధ పెట్టింది. ఓ పెద్ద నువ్వు ఇదని. ఓ చెల్లె నీకేం తెలియదే, బావ కూడా అసలు ఏం తెలియదు. చేసింది కూర్చుంది, ఆ కడుపాట మరిది గాలివాట అన్ని చెప్పిందే. కావాలంటే అడుగు. ఇంకా ఈ ముఖం వేసుకో కూర్చొని చూస్తాను ఇక్కడ నిలుచొని. మాకు నేనానే పుట్టించింది నువ్వే కాదే, లేనిపోని చెప్పినావు. ఆ కడుపు వానికి కాలేదు, అది ఇదని చెప్పింది నువ్వే కాదే. పైసల కోసం ముసలోడని మాట్లాడినావు కాదే. ఏ తెలియలేదా? ఏదైనా చెప్తాను నమ్ముతావా? ఏ మంచిగా మాట్లాడి చెప్తున్నా. మళ్ళీ దాని మీద చేసి నాకంతా తెలుసు. ఇది ఇవ్వలేవాళ్ళు ఎట్లా ఎత్తుర్రో ముందే నాకు తెలుసు. నన్ను కట్టుకున్నాడు చచ్చిపోయిండని పుట్టాడు దుఃఖంలో. ఆయననే మళ్ళీ నా కడుపులో పడతాడు అనే కొద్ది సంతోషంతో బతుకుతాంటే కొడుకు చచ్చిపోయిండన్న గంతి నీకు లేదు. అయ్యో నా చెల్లాసోటిది, దాని జీవితం గిట్లయింది. నాకు తోడు పుట్టిన సోటిది అని ఏ ఒక్కరోజు నువ్వు అనుకోలే. తోడు పుట్టిన తోడు చచ్చిపోయిండు, నా తమ్ముడు చచ్చిపోయిండు. రేపు కూడా నాకు ఎవరు బలం ఎవరు బలగమని ఆలోచించకుండా నువ్వు చూసినావు. ఎప్పుడు ఆస్తులు ఆస్తులు ఆస్తులని నా కడుపులో బిడ్డలు చంపాలని చూసారు మీరు. నన్ను ముసలాడికి ఇచ్చి ఆస్తంతా దొబ్బి తినాలని చూసిర్రు. ఎందుకు నాకు పెళ్ళి? విధవరాలుగా ఇంట్లుంటుందా? నా భర్త జ్ఞాపకాలతోని నేను విధవరాలు ఉన్నా మంచిదే, కానీ నా బిడ్డను బతికియాలని చూసిన నా తండ్రి నాకు పెళ్లి చేసి అలంకరణగా చూడాలనుకున్నా కూడా నాకు ఏ అలంకరణ వద్దనుకున్నా. విధవరాలు ఉండడు తప్ప, విధవరాలు కడుపైతే భర్తతోనే అయినట్టు కాదా ఎన్ని చెప్పినా అనుమానించారు. విధవరాలకి బతికే అవకాశం లేదా? విధవరాలు బతికుండు. భర్తను పోగొట్టుకొని పుట్టడు దుఃఖాలున్న నాకు భరోసా అవుతారనుకున్నా, కానీ నన్ను ఇన్ని బాధలు పెడతారనుకోలే. నన్ను బాధలు పెట్టారే భరిస్తా, కానీ నా బిడ్డ ఏం పాపం చేసింది? ఆస్తులు మీరే ఉంచుకోర్రి, అంతస్తులు మీరే ఉంచుకోర్రి, నాకేమొద్దు. నా భర్తే నాకు లేడు, ఈ ఆస్తులు ఎందుకు, ఈ అంతస్తులు ఎందుకు? ఆయన ప్రతిరూపం నా కడుపులుంది, నాకంతే ఆలు. విధవరాలుగా ఉండడం తప్పు అని మీరు మాట్లాడుతున్నారు. నాకు ఏ పెళ్ళొద్దు, ఏ ఆస్తొద్దు, ఏ అంతస్తులొద్దు, ఏ మొగడు వద్దు. నాకు
ఊకో బిడ్డ, ఊకో ఏడవకే. లక్ష్మి, నా వయసును, నా పెద్దరికాన్ని, నా బాధ్యతను అన్నీ మర్చిపోయి ఇలా మాటలు పట్టుకొని నిన్ను మస్తు బాధ పెట్టింది. నన్ను క్షమించే లక్ష్మి, క్షమించు. అక్క, నిన్ను నోటి నిండా అక్క అని పిలిచిన ఎప్పుడు కూడా నువ్వు నన్ను చెల్లెగా అనుకోలేదా? నా బిడ్డ నీ బిడ్డ కాదా? నీకే కడుపై నీ బిడ్డను ఎవరన్నా చంపాలని చూస్తే నువ్వు బాధపడవా? ఆ బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు. చెల్లె, ఎప్పుడు నన్ను అక్క లెక్క చూసినా నేను ఈ చెల్లె లెక్క చూడలేదు. నన్ను మందించే. లక్ష్మి, నా కొడుకు రూపం మళ్ళా నీ కడుపులో పెరుగుతుంది. నా ఇంటికి వారసుడు వస్తాడు. నాకు అది చాలు. అరే, నీ ఆస్తి నీకు రాసిద్దా, నా మనవని ఆస్తి నా మనవనికి రాసిస్తారా? మీరెవ్వరు బాధపడకుర్రి. అమ్మ, నన్ను క్షమించే లక్ష్మి, నన్ను క్షమించు లక్ష్మి. నేను ఆస్తి మీద ప్రేమ పెంచుకొని చెల్లెలాంటి నిన్ను అనరాని మాటలని నీ మనసు బాధ పెట్టిన. నా తమ్ముడు పోయేటప్పుడు ఏమైనా పట్టుకపోయిందా? రేపు నేను పోయినా కూడా ఏం పట్టుకపోయాను. రక్త సంబంధమే ముఖ్యం. మీ అందరినీ బాధ పెట్టిన, నన్ను క్షమించు. నాకు ఏ ఆస్తి ఏ అంతస్తులతో ఈ ఇంట్లో నాకు నా బిడ్డకు ఎప్పటికీ స్థానం ఉంటే అంతే చాలు. నువ్వు నా బిడ్డ లెక్క బిడ్డ, ఏడవకు. మాతోనే ఉండి లక్ష్మి, మాతోనే ఉండు. లక్ష్మి, నువ్వు బాధపడకు బిడ్డ. నా ఇంటికి వారసుడు వస్తాడు. నీకు మేమందరం ఉన్నవే. నువ్వు అసలుకే ధైర్యం చేయకు. నువ్వేడు చెల్ల, మేము లేమా? ఏడో లక్ష్మి, నా తమ్ముని కొడుకు అయితేంది, నా కొడుకు అయితేంది, నీకు మేము అందరం ఉన్నాం. మీ ఇద్దరిని మేము మంచిగా చూసుకుంటాం. నాకు ఈ ధైర్యం చాలు అక్క. నాకు ఎప్పటికీ మీరు ధైర్యం ఇస్తే అంతే చాలు. ఏడవకు బిడ్డ, ఊకో.